అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ వీడియోలో డెకాయిట్ మూవీకి సంబంధించి మొదటి 3 రోజులు ఫస్ట్ వీకెండ్కి సంబంధించిన కలెక్షన్స్ ఈ రోజు కలెక్షన్స్తో కలిపి ఏ విధంగా ఉన్నాయి, ఎంతో పాటు దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ మూవీకి సంబంధించి 25 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి వీడియోలో మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ముందుగా లేట్ చేయకుండా సనియల్ డిఎల్ దర్శకత్వంలో అడవిశేషు ఇంకా మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నడిచిన సినిమా డెకాయిట్. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి సూపర్ పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. అండ్ యాక్టింగ్లో అడవిశేషు అదరు కొట్టేశాడని చెప్పి ఆడియన్స్ నుంచి మంచి అప్రిషియేషన్ కూడా రావడం జరుగుతుంది. మరి ఈ సినిమా బడ్జెట్ వచ్చి దాదాపుగా 70 కోట్ల రూపాయలు. అండ్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అందుకోవాలంటే మినిమం 60 కోట్ల రూపాయలని ఈ సినిమా కమాయించాల్సి వస్తుంది. మరి సినిమాకి సంబంధించి మొదటి 3 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 7 కోట్ల 11 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే రెండో రోజు అంటే నిన్న శనివారం రోజున ఈ సినిమా కలెక్షన్స్లో లైట్గా గ్రోత్ అయితే తగ్గింది, బట్ ఎక్కువగా కాదు, లైట్గా తగ్గడం జరిగింది. నిన్నటి రోజున ఈ సినిమా దాదాపుగా 6 కోట్ల 82 లక్షల రూపాయలని నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న ప్రకారం ఏంటంటే కలెక్షన్స్లో గ్రోత్ అయితే రావడం జరిగింది. మొదటి రోజు ఇంకా రెండో రోజు నిన్నటి రోజు కంటే ఈ రోజు కలెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 7 కోట్ల 50 లక్షల రూపాయలని నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో వసూలు చేస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 21 కోట్ల 43 లక్షల రూపాయలని ఇండియా నెట్ కలెక్షన్స్ రూపంలో, అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా ఇండియాలో దాదాపుగా 25 కోట్ల 29 లక్షల రూపాయలని, అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా ఈ సినిమాకి సాలిడ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటివరకు ఈ సినిమా దాదాపుగా 9 కోట్ల 31 లక్షల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్లీ సనియల్ డిఎల్ దర్శకత్వంలో అడవిశేషు ఇంకా మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నడిచిన డెకాయిట్ మూవీ మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 34 కోట్ల 50 లక్షల రూపాయలు అయితే ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. అంటే మొదటి 3 రోజుల్లో ఈ సినిమా మంచి కలెక్షన్స్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. మరి లాంగ్ రన్లో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఇంకా ఎంతవరకు వెళ్తాయనేది చూడాలి. ఈ నెక్స్ట్ వచ్చేసి బాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చి బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్న దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ మూవీకి సంబంధించి మొదటి 25 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమా మొదటి 23 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 1088 కోట్ల 20 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 24వ రోజు అంటే నిన్న సాటర్డే వీకెండ్ కాబట్టి సినిమా కలెక్షన్స్లో గ్రోత్ అయితే చూడడానికి దొరికింది. నిన్నటి రోజున ఈ సినిమా దాదాపుగా 13 కోట్ల 50 లక్షల రూపాయలని ఇండియా నెట్ కలెక్షన్స్ రూపంలో వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఆదివారం కాబట్టి ఈ రోజు ఈ సినిమాకి ఇంకా అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీకెండ్ వచ్చేసరికి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఇంతగా వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఇప్పుడు బాలీవుడ్లో ఒక సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ సినిమా తర్వాత ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ ఏవైతే ఉండడం జరిగిందో ఆ మిగతా స్క్రీన్స్ కూడా సినిమాకి తీసేసే అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ వీకెండ్ నుంచి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఇంకా తక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 15 కోట్ల 30 లక్షల రూపాయలని ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో వసూలు చేస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 25 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి 1117 కోట్ల రూపాయలని, అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా దాదాపుగా 1118 కోట్ల రూపాయలని, అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఈ సినిమాకి దాదాపుగా ఇప్పటివరకు 415 కోట్ల రూపాయలు రావడం జరిగింది. సో ఫైనల్లీ ఆదిత్య దత్ దర్శకత్వంలో రణబీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలో నడిచిన దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ మూవీ మొదటి 25 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1733 కోట్ల రూపాయలు అయితే ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ లాంగ్ రన్లో ఇంకా ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? ఈ సినిమా పుష్ప 2 ఇంకా బాహుబలి రికార్డ్ని అందుకోగలదా? ఒకవేళ అందుకుంటే 2000 కోట్ల వరకు ఈ సినిమా వెళ్ళగలదా లేదా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదనమాట డెకాయిట్ మూవీకి సంబంధించి, అలాగే దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.